ఈ లడ్డులో కల్తీ లేదు, నెయ్యిలో కల్తీ లేదు అని వాళ్ళు ఎక్కడా చెప్పలా. ఉమ్. కాకపోతే దాంట్లో 11వ పాయింట్లో మనం చెప్పిన దాంట్లో సార్. హై కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ ఇలాగా స్టేట్మెంట్ ఇవ్వడం అనే దాన్ని వాళ్ళు ప్రస్తావించారు. ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలండి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ యొక్క నెయ్యి విషయమై ఎనాలిసిస్ చేసిన తర్వాత 2 నెలల పాటు మీరేం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ఉమ్. అప్పటికి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయా ఏంటి పరిస్థితి అని క్షుణ్ణంగా పర్యవేక్షించి పరిశీలించిన తర్వాత ఇంకా గనక జాప్యం చేస్తే ప్రభుత్వం కూడా ఈ కుట్రలో భాగముంది అని వైఎస్ఆర్సీపీ వాళ్ళే ప్రకటించే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం జరిగినటువంటి తప్పుని ప్రభుత్వం ప్రకటించకుండా దాచుకునే పరిస్థితి ఉండకూడదు. అందుకే ఆ టెస్ట్లు వచ్చిన తర్వాత వాస్తవాలు తెలిసిన తర్వాత ఇదిగో ఈ విధమైన తప్పు జరిగింది దీంట్లో అని చెప్పేసి ప్రస్తావించారు. కానీ ఇంకోటి ఏంటంటే చిట్టి వేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశాడు అని చెప్పేసి వాళ్ళ భ్రమలో ఉన్నారు న్యాయమూర్తులు. కానీ చంద్రబాబు నాయుడు గారు చిట్టి వేసిన తర్వాత ఎక్కడా మాట్లాడలా. ఆయన 18/9/2024 మాట్లాడారు. తర్వాత 25/9/2024 ఈ యొక్క నేతిలో కల్తీలకి కారణమైన వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. ఆ మరుసటి రోజు 26/9/2024 సిట్ని అపాయింట్ చేశారు. కానీ సిట్ని అపాయింట్ చేసిన తర్వాత కానీ కేసు నమోదు చేసిన తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ నేతిలో కల్తీ గురించి విషయం కానీ లేదంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఈ యొక్క నేయి విషయం మీద ప్రస్తావించడం కానీ ఎక్కడ జరగల. కానీ ఎందుకో మరి ప్రభుత్వం తరఫున కానీ టీటీడీ తరఫున కానీ న్యాయవాదులు ఆ క్లారిఫికేషన్ ఇవ్వడంలో కొద్దిగా ఎందుకో అంత ఫాస్ట్ గా వెళ్ళలేదేమో అని అనిపిస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా స్పష్టమండి, ఇక్కడ సిట్ వేసింది అన్ని అంశాల మీద సమగ్ర విచారణ జరపడానికి. ఇది ఒక్క లడ్డులో నెయ్యి కల్తీ గురించి మాత్రమే కాదు, కానీ అన్ని విషయాలు ప్రస్తావించడానికి ఈ రోజున ఒక 5 సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వాళ్ళలో కొంతమంది భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 25, 26 ప్రకారం భక్తులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయి. ఇలా వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా వ్యవహరించారని చెప్పేసి. ఇంకోటి ఏమంటారంటే అసలు ఆ 2 లారీలు 6వ తారీఖు కానీ 12వ తారీఖు కానీ 2 లారీలు చొప్పున ఎనాలిసిస్ కి వెనక్కి పంపించారు, అవి వాడలేదు కదా అంటారు. అసలు ఆ 2 లారీలు ఆ రోజు సప్లై చేయలేదు కదా. గతం నుంచి కూడా ఆ 2 లారీలు అదే కంపెనీ వాళ్ళు సప్లై చేసుకుంటూ వచ్చారు, డైరీ వాళ్ళే. అంటే కొత్తదేం రాదు కదా దీంట్లో. అంటే గతం నుంచి కూడా ఇదే పద్ధతిలో వాళ్ళు సప్లై చేసినారు కాబట్టి, అదే సప్లై కొనసాగించారు కాబట్టి చివరిలో ఈ 2 వెలుగులోకి వచ్చినాయి. కాబట్టి దాన్ని ప్రకారంగా ఈ నెయ్యి వాడలేదు కాబట్టి గతంలో వచ్చిన లడ్డు మంచిదే అని ఎలా చెప్పగలవు నువ్వు? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. రేపు డెఫినెట్ గా ప్రభుత్వం ఈ రోజున వాళ్ళు ఏమడుగుతున్నారంటే మా కొంతమంది ఏమడుగుతున్నారంటే మాజీ న్యాయమూర్తి చేత, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ చేత విచారణ జరపండి, లేకపోతే హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ చేత విచారణ జరపండి, లేకపోతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక విచారణ సంస్థ చేత విచారణ జరపండి. అలాగే ఈ సిట్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వేసిందో ఈ సిట్టు ఈ విచారణకు సరిపోతుందా లేదా అని నిర్ధారించమని చెప్పేసి న్యాయమూర్తి అటార్నీ జనరల్